తోచ్ అంతా తూచే. ఉద్యమం లేదు, ఏమీ లేదు. మినిట్స్‌లో హామీ ఇచ్చారట. చలో విజయవాడ వాయిదా వేశారట. ఉద్యమాన్ని మధ్యలో వదిలేయటం పైన మండిపడుతున్న ఉద్యోగులు. సామాజిక మాధ్యమాల్లో బండి శ్రీనివాస్‌పై విమర్శలు. సో, ముందుగా లీక్ చేసి చలో విజయవాడ కార్యక్రమం ఉండదని ఏపీ ఐకాస ఇక్కడ కీలక నేత మంత్రివర్గ ఉపసంఘం దగ్గర చర్చలకు నుంచే తనకు ఇక్కడ సన్నిహితులై ఉండే నాయకులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే చలో విజయవాడ తాత్కాలికంగా వాయిదా వేశామని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఈ బండి శ్రీనివాసరావు గారి మీద అయితే విరుచుకుపడుతున్నారు. అంతా బూటకమే. సిపిఎస్, సిఎస్, ఏపీజీఎల్ఐ, పిఎఫ్, ఏపీజీఎల్ఐ లాంటి బకాయిలు 20,000 కోట్లు చెల్లించే విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మినిట్స్ జారీ చేశారు. 11 పీఆర్సీ బకాయిలపై ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. మధ్యంతర భృతి ఇవ్వకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పడంతో పాటు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం తప్పుదోవ పట్టించినందుకు కూడా ఉద్యమం చేపట్టాల్సిన సమయంలో ఇలా అర్ధాంతరంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తారని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారన్నమాట. ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉద్యోగులను వంచడమే. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందకుండా ఐకాస పేర్కొన్న 20 డిమాండ్లలో ఏ ఒక్కటి పరిష్కారం కాకుండా చలో విజయవాడ వాయిదా వేయడంపై ఉద్యోగ సంఘాలన్నీ మండిపడుతున్నాయి బండి శ్రీనివాసరావు గారి మీద. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్